ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. స్వామి, ఒక్కొక్కప్పుడు ఇతరులను చూసి మారిపోతామేమో అనిపిస్తుంది. ఏం చేయమంటారు? బాబా, ఇది సరైన పద్ధతి కాదు, సమర్థనీయము కాదు. నీ బలహీనతే ఆ రకంగా మారేటట్లు చేస్తున్నది. నీ విశ్వాసం, విలువలు గాఢంగా ఉంటే ఏనాడు మార్పు చెందవు. వాటికి కేవలం పై సూపర్ఫిషియల్ విలువలు మాత్రమే ఇస్తున్నావు. ఎట్టి పరిస్థితుల్లోనైనా, ఏ సమయంలోనైనా, ఏ కారణంగానైనా దైవ విశ్వాసాన్ని విడవకూడదు. ఉదాహరణకు, ఎవరైనా దేవుడు లేడన్నాడు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? అయ్యా, నీ దేవుడు నీకు లేకపోవచ్చును, కానీ నా దేవుడు లేదంటానికి నీకు అధికారం ఎక్కడిది? నా భక్తి నాది, నా విశ్వాసం నాది, వాటిని కాదంటానికి నీవెవరు అని అడగాలి. అంతేగాని నీ విశ్వాసాన్ని నీవు కోల్పోరాదు, నీ స్వభావాన్ని మార్చుకోరాదు. ఒక పిల్లవాడు చెరువులో ఒక తేలు గిలగిల్లాడుతూ కొట్టుకొని పోవటం చూశాడు. వెంటనే దాన్ని రక్షించాలని చేయి పెట్టి పైకి తీశాడు. తక్షణమే తేలు కుట్టింది. పిల్లవాడు మళ్ళీ దాన్ని చేతితో లేవనెత్తాడు. అది మళ్ళీ కొట్టడం ప్రారంభించింది. ఇలా మాటికి జరుగుతోంది. ఇది గమనించిన ఒక పెద్ద మనిషి, బాబు, ఏమిటంత విడ్డూరంగా ప్రవర్తిస్తున్నావు? అనంత సాగరంలో ఉప్పు చేరినట్లుగా సమాజంలో భిన్న ప్రవృత్తులు గల వారు ఉంటారు. కానీ భగవంతునికి సర్వులు ఒకటే. ఏ చేతిలో ధరించిన సుగంధ పుష్పం పరిమళాన్నిచ్చినట్లుగా భగవంతునికి హితులు అహితులు ఉండరు. అందరూ సమానులే. సాయిరామ్.